హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని దూరం చేస్తున్నాక వాళ్ళల్లో మార్పు ఉందా? మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా? ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది అయితే చూద్దాము. ముందుగా నాదొక మాట అండి. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాక మీరు చెప్పిన టిప్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ గురించి మీరు టిప్స్ చెప్తూ మంచి సజెషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినట్లే నేను ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్స్ అండి అందరికీ. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళల్లో ఏదైనా మార్పు ఉందా? వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారా? వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? వాళ్ళలో మార్పు అనేది వచ్చిందా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ పర్సన్లో ఏదైనా మార్పు ఉందా? ఇంతవరకు నాకు మార్పు అయితే కనిపించలేదు. ప్లీజ్ యూనివర్స్, ఇప్పుడు కనిపిస్తుంది మార్పు. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Wands. మీ ఇద్దరి మధ్య గొడవలతో మీ రిలేషన్ ఎండ్ అయినట్లు అనిపిస్తుందండి. ఒక బ్రేకప్ అనేది వచ్చినట్లు తెలుస్తుంది. క్లారిఫికేషన్ చేస్తూ రీడింగ్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ద ఎంపరర్ క్లారిఫికేషన్. వీళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందా? ద ఎంపరర్ క్లారిఫికేషన్. వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారా? ఎంపరర్ క్లారిఫికేషన్ ప్లీజ్. Two of Swords clarification. Two of Swords clarification please. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? King of Pentacles clarification. The Devil clarification please. The Devil clarification. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో మార్పు ఉందా? వీళ్ళ పట్ల వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ద డెవిల్ క్లారిఫికేషన్.
Four of Wands clarification, please. Four of Wands clarification, please, universe. Three of Wands. Bottom of the deck, the Lovers. మీరంటే ఇష్టం, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళను వాళ్ళు తప్పొప్పులు అనేది విశ్లేషించుకుంటున్నారు, ప్రశ్నలు వాళ్లే వేసుకుంటున్నారు, సమాధానము వాళ్లే వెతుక్కుంటున్నారు. ఎందుకు అని అంటే మీరే వాళ్ళ బలం, బలహీనత రెండు మీరే అన్నమాట. సో తప్పైతే చేశారు, కానీ ప్రజెంట్ అయితే మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. సో అండ్ మీకు వాళ్ళకి ఒకవేళ సెట్ అవ్వక కూడా చూడండి, ఇక్కడ స్ట్రెంగ్త్ 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 అయితే వచ్చిందన్నమాట. అంటే మీరే వాళ్ళ బలం, బలహీనత. సో ఇప్పుడు మీ వాల్యూ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ మీరు చూపిన ప్రేమ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏదో ఒక అంటే చెప్పుడు మాటలు కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, మీతో గొడవలు వేసుకొని వీళ్ళు దూరం అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రాశులైతే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 15, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 16, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 8, నెంబర్ 14, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 13. ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే కనిపిస్తున్నాయి. డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా రాసులు ఉన్నాయి కాబట్టి ఈ రీడింగ్ మీకు ఎంతో కొంత కనెక్ట్ అనేది అవుతుంది. ఓకేనా అండి? ఓకే, వీళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే వీళ్ళల్లో అంత సులభంగా అంత ఈజీగా మార్పు అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి ఈగో ఎక్కువ అన్నమాట మీ పర్సన్కి. ఎందుకంటే నా మాటే నెగ్గాలి, నేను చెప్పేదే వినాలి, నాకు అనుకున్న విధంగానే చుట్టూ ఉన్న వాళ్ళు ఉండాలి, నా మాటే నెగ్గించుకోవాలి అనుకునే మనస్తత్వం మీ పర్సన్ది. సో దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు అనేది జరిగాయి ఫాస్ట్లో కూడా. సో అండ్ వీళ్ళకి రిలేషన్స్ అనేది ఒక్క మీరే కాదు, అదర్ టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. సో దానివల్ల కూడా మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు, ఒక కన్ఫ్యూజ్ చేశారు, ఇటా అటా తేల్చుకోలేక ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్లోనే ఉన్నారన్నమాట కొంతమంది. ఎందుకు అని అంటే మీరు ఏదైనా వాళ్ళని ఏదైనా అడిగారు, సమాధానం అడిగారు అని అంటే వాళ్ళే మీ మీద నిందలు వేసే రకాలన్నమాట. ఎందుకు అంటే రంకుకు ప్రతి రంకు అని అంటారు కదా. సో రంకుకు ప్రతి రంకు అంటారు కదా. సో అలా మీ మీద నిందలు వేసే మనస్తత్వం ఉన్న పర్సన్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఎందుకు అని అంటే ఎంతసేపు అయినా కానీ నాదే రాజ్యం, నేను చెప్పినట్లే జరగాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా మాటే వినాలి అనుకునే మనస్తత్వం, మెంటాలిటీ మీ పర్సన్ది. సో అలా సెట్ అవ్వక కూడా మీరు దూరం అయ్యారు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఒక టార్చర్ పెట్టారు అని అంటే వాళ్ళకి అదర్ రిలేషన్ ఉంది కాబట్టి ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టారు, ఏడ్పించారు, ఇబ్బంది పెట్టారు, నానా విధాలుగా హింసించారు, మానసికంగా, శారీరకంగా. మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైస్ అయితే చేస్తూనే వచ్చారు. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు,
నాతో హ్యాపీగా ఉంటే చాలు అని మీరు అనుకున్నారు. సో వాళ్ళలో మార్పు ఉందా అంటే అంత ఈజీగా వీళ్ళల్లో మార్పు అయితే రాలేదు. ఇక్కడ కొంతమంది ఒక అథారిటీ పోస్ట్‌లో గూడా ఉన్నారు మీ పర్సన్. అంటే మంచి జాబ్ అనేది ఉంది. ఒక రాజకీయంగా అయినా అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, లేదు ఒక జడ్జ్, ఒక హీలర్, మంచి పోస్ట్ అనేది ఉందన్నమాట. ఒక కౌన్సిలర్, ఇలా మంచి పోస్ట్ అయితే ఉంది. సో అది కూడా వీళ్ళకి కొంచెం ఒక గర్వం అనేది ఉందన్నమాట. సో చుట్టూ సొసైటీ గురించి కూడా వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. మీ రిలేషన్ ఇప్పటికి కూడా ఒక స్ట్రక్ పొజిషన్లోనే ఉంచుతున్నారు. ఒకవేళ మీరు అడిగితే కూడా ఇది ఆఫీస్ రిలేటెడ్గా కనెక్షన్ అయినా కానీ మీరు అడిగితే కూడా ఒక సమాధానం లేదు, మాట్లాడరు, ఒక ఈగోగా అనేది ఉంటారన్నమాట. ఎప్పుడు ముఖం ముడుచుకొని సింగిలించుకుంటూ ఉంటారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు అర్థం కారన్నమాట. వాళ్ళ మెంటాలిటీ అది. వాళ్ళని వాళ్ళు ఎంతసేపు నాదే నెగ్గించుకోవాలి అనుకునే రకాలు మీ పర్సన్. సో రిలేషన్ అయితే టాక్సిక్ రిలేషన్ ఉంది కాబట్టి సో ఇటా అటా తేల్చి చెప్పుకోలేక ఒక క్రాసింగ్లో ఉన్నారన్నమాట. సో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఉన్నా కానీ, మనసులో ప్రేమ ఉన్నా కానీ ఏదో చెప్తారు చూడండి సామెత, రాజుగారు వచ్చేంత వరకు ఒక రాజుకు ఎంతమంది భార్యలు ఉంటే రాజుగారు తిరిగి వచ్చేంత వరకు ఈ రాజు కానీ రాణి కానీ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్. ఇక ఎలాంటి వ్యక్తి అని అంటే ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేయగల సత్తా ఉంటుంది, అవతల వాళ్ళను మెయింటైన్ చేయగల సత్తా ఉంటుంది, కానీ మీరు దానికి ఓర్చుకోలేరు. మీరు అడిగినప్పుడు సమాధానము వాళ్ళ నుండి ఇంకా మీరు అడిగితే దానికి 2 సమాధానాలుగా వస్తాయన్నమాట. సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్. చూసారా, ఒక స్ట్రక్ పొజిషన్ సేమ్. ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్ అయితే ఉంది, ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్ అయితే ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. అంటే అవతల వాళ్ళకు టైం ఇవ్వాలా, లేకపోతే మీకు టైం ఇవ్వాలా? అవతల వాళ్ళను ఒకవేళ మీ దగ్గరికి వస్తే అక్కడ బ్రేకప్ అవుతుంది అనుకునే విధంగా వాళ్ళ ఆలోచనలు అనేది ఉన్నాయి మీ పర్సన్కి. లేదు మీ దగ్గర నుంచి అంటే వీళ్ళు ఒక ఈగోతో మీతో గొడవలు వేయడము, మిమ్మల్ని హింసించడము, నానా విధాలుగా బాధ పెట్టారు అంటే అదర్ రిలేషన్తో. సో అలా కూడా ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే కూడా వాళ్ళు ఏదైతే ఫాస్ట్లో అవతలి రిలేషన్ కోసం ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో అది కూడా వీళ్ళ మనసులో ఉందన్నమాట. ఇప్పుడప్పుడే కొంచెం కోలుకునేలాగా అయితే అనిపించట్లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే స్వార్థం అనేది ఎక్కువ ఉంది, ఈగో ఉంది. ఆ ఈగోలో నుండి మీ పర్సన్ అనేది బయటపడాలి. ఇక్కడ మీ విలువ అనేది తెలుస్తుంది. తెలిసినా కానీ లోన్లీగా ఒంటరిగా ఉంటున్నారు తప్ప ఏదైతే మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే జరిగాయో ఆ గొడవల గురించి తలుచుకుంటూ ఉన్నారు. కానీ మీరే బలం అనేది అయితే వాళ్ళకి తెలుసు. మీరే బలం బలహీనత కానీ అన్నీ కూడా ఏదైనా వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకుంటారు తప్ప మీ పర్సన్. వీళ్ళకి ఆలోచన అంటే ఒక స్ట్రక్ పొజిషన్లో ఎందుకున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే అంత గొడవలు వేశారు, మీ నుండి దూరం అయ్యారు కాబట్టి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను అయితే ఉంది, కానీ గతంలో మీ నుండి ఒక స్వార్థంగా అయితే వెళ్ళారు. ఎందుకు వీళ్ళు స్వార్థంగా వెళ్ళారు అంటే మీరు చూపించిన ప్రేమ, అట్రాక్షన్, అఫెక్షన్ ఏదైతే ఉందో, మీరు వాళ్ళ పట్ల చూపిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళకి అవసరానికి వాళ్ళు వాడుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని. సారీ అండి. వీళ్ళల్లో మార్పు వచ్చిందా అంటే మార్పు వచ్చినట్లే ఉంది, కానీ మనసంతా కూడా అలజడిగా ఉంది. ఫ్యాషను అట్రాక్షన్ అయితే ఉంది మీ పట్ల. ఆలోచిస్తున్నారు కాకపోతే గతం తాలూకు విషయాలు ఏదైతే ఉన్నాయో అంటే మీ హెల్పింగ్ తీసుకొని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది కదా. సారీ అండి, ఫాస్ట్గా కూడా మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక కేరింగ్ తీసుకున్నారన్నమాట. అంటే
వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాక వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది. ఒక స్టెబిలిటీ పుంజుకున్నాక ఇంకా నాకు అవసరం లేదు అన్నట్లు మిమ్మల్ని దూరం పెట్టారు వీళ్ళు. స్వార్థంగా ప్రవర్తించారు. అంటే ఇక్కడ మిమ్మల్ని బాగా టార్చర్ చేశారు. అన్ని విధాలుగా వాళ్ళకి అనుకున్నప్పుడు అన్ని విధాలుగా మీ నుండి సహాయం పొందడం అయితే జరిగింది వీళ్ళు. అలా జరిగింది కాబట్టి సో ఏదైతే వాళ్ళు స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, వాళ్ళ అవసరాలు అయితే తీర్చుకొని స్వార్థంగా మూవ్ ఆన్ అయ్యారో, మిమ్మల్ని మానసికంగా చాలా దెబ్బ కొట్టారు. సో అదంతా కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. మనసంతా కూడా అలజడిగా ఉంటుంది. ఒక మంటలాగా ఉంది మనసులో కూడా. ఒక ఫైరింగ్ అనేది ఉందన్నమాట. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఒక ఫైరింగ్ లా ఆలోచిస్తున్నారన్నమాట. కడుపులో ఒక బాధ లాంటిది అనేది అయితే ఉంది. గతం తాలూకు విషయాలు గుచ్చుతున్నాయి మీ పర్సన్ని. ఇప్పుడిప్పుడే కొంచెము ఆ మార్పు అనేది మొదలవుతుందన్నమాట మెల్లమెల్లగా. సో ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనుకున్న పర్సన్ ఏంటి అని అంటే, వీళ్ళు చెప్పుడు మాటలు అనేది వినడం జరుగుతుంది. అదర్ పర్సన్ కంట్రోలింగ్ లో ఉన్నారు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ అంటే ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు అండి. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు తను చేస్తున్న వర్క్ అవ్వచ్చు, లేదు తన చుట్టూ ఉన్న సొసైటీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో అది కూడా ఉంది. దానివల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ చెప్పుడు మాటలు అయితే విన్నారు. విని కూడా ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఎక్కడైతే మిమ్మల్ని దూరం పెట్టారు కానీ అక్కడే వాళ్ళు బందీ అయ్యారన్నమాట. సో వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళు చెప్పింది వింటూ, థర్డ్ పర్సన్ చెప్పింది వింటూ మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఒక డిప్రెషన్లో ఉంటున్నారన్నమాట. మార్పు అయితే మొదలైంది కానీ ఇటు మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది. ఇది తిరగబడింది కార్డ్ అయితే నేను తీసినప్పుడు. రావాలని ఉంది కానీ ఎలా రావాలి అంటే వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. అంటే అక్కడ బందీ అయ్యారు కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగింది. అంటే వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళని మలుచుకోవడం అయితే జరిగింది. మీ పర్సన్ మనసులో మార్పు ఉంది. డిప్రెషన్లో ఉంటున్నారు. వ్యసనాలకు అనేది అడిక్ట్ అయ్యారు. రావాలని ఉన్నారు కానీ రాలేకపోతున్నారు. ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ మనసులో ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ అయితే కావాలి, రీయూనియన్ కావాలి అండ్ హ్యాపీగా ఉండాలి, ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి రిలేషన్లో అండ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక డెసిషన్ తీసుకోవడానికి కాలయాపన చేస్తున్నారు. టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే ఇటు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా సెట్ అవ్వలేదన్నమాట. అలా సెట్ అవ్వక ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళల్లో మెల్లమెల్లగా మార్పు అయితే ఉంది కొంతమందిలో. వీళ్ళు రాసులు కూడా నేను చెప్తాను, ఏ రాసులు వాళ్ళు అనేది కూడా. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు ఇందులో. సో వీళ్ళల్లో మార్పు అయితే వస్తుంది. ఒక నిర్ణయానికి అయితే రావాలనుకుంటున్నారు. కానీ అనుకుంటున్నారు మీ విలువ తెలుస్తుంది కానీ మళ్ళా ఎక్కడ గొడవలు అవుతాయో, ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయో అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో మీ పర్సన్ అయితే ఆలోచనలు మీకు కమిట్మెంట్ ఇస్తారా అని అంటే కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉంది. కానీ ఇవ్వాలని ఉన్నా అట్ ద సేమ్ టైం మళ్ళా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, దారి వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులు అనేది విశ్లేషించుకుంటున్నారు. ఎందుకు అని అంటే మీతో ఉన్నప్పుడు చీటికి మాటికి గొడవలు వేయడము, మీ ప్రేమను కూడా నెగ్లెక్ట్ చేయడం అయితే చేశారన్నమాట. ఇప్పుడు అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. ఏదైతే ఈ ఫ్యామిలీస్కు మీకు లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే ఏదైతే అయ్యాయో అవి కూడా తలుచుకుంటూ ఫీల్ అవుతూ వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇది ఇవాళ రీడింగ్ అయితే
ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ యూనివర్స్ మీకు మీ పర్సన్ పట్ల మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా నేను చూస్తాను ఇప్పుడు. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసారా, వీళ్ళు థర్డ్ పార్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ స్లోగా ఉన్నారు. స్లోగా మీ దగ్గరికి రావాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ వచ్చినా ప్రోగ్రెస్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు కాబట్టి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని అంత బాధ పెట్టారు కాబట్టి వీళ్ళ ఆలోచన ఇలా ఉంది. పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడానికి బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. మనం రీడింగ్లో కూడా లాస్ట్లో ఇదే వచ్చిందన్నమాట. ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ భయం కనిపిస్తుంది వాళ్ళకి. ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇది థర్డ్ పార్టీ గురించి బాధపడుతున్నారా, చుట్టూ ఉన్న ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారా, లేదు మదర్ అండ్ ఫాదర్ ఒక సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళ కోసం భయపడుతున్నారా, ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో వాళ్ళ నుండి ఒక నిర్ణయం తీసుకోవడానికి, మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవడానికి వీళ్ళకి మైండ్ కట్టిపడేసినట్లుగా ఉంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళని తినేస్తున్నాయి అన్నమాట. ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. వెయిట్ చేసి ఇక్కడ మీరే వాళ్ళని దూరం పెట్టే రోజైతే వస్తుంది. ఎందుకు అని అంటే మీకు కూడా ఓపిక నశించుతుందంట. అంటే వీళ్ళ కోసం వెయిట్ చేసి సారీ వెయిట్ చేసి ఓపిక అయితే నశిస్తుందంట. ఆ ఓపిక నశించడంతో మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడము, మీరు హ్యాపీగా ఉండాలి అనుకోవడము, నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకోవడం, మీరే వీళ్ళ కోసం వెయిట్ చేసి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ఒకరి కోసం ఎదురు చూడరు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పోషించుకునేలా మీరు తయారవుతారు. అంటే మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది అనేది అయితే యూనివర్స్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది మా. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, కామెంట్స్ తెలియచేయండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఇక ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట, అందరికీ వర్తిస్తుంది. ఇంకా పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుంది. పర్సనల్ రీడింగ్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన ఇస్తాను. పర్సనల్ రీడింగ్ పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను.